వన్ సైడ్ అయిపోయిందండి. ఓన్లీ వన్ సైడే. ఓన్లీ పవన్ కళ్యాణ్ ఇక్కడ అందరూ. ఈ రోజు పిఠాపురం జనసేన రాకపోతే ఆయన పెట్టక్కల దూడనండి. ఫ్యూచర్లో మాట చెప్తున్నాను, పక్క జనసేన. పవన్ కళ్యాణ్ అయితే మేము లక్ష మెజార్టీ చేస్తున్నామండి అనుకుంటున్నాం మా దృష్టిలో అయితే. ఇక్కడ పిఠాపురంలో ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఎలక్షన్లలో వైసీపీ నుంచి వంగ గీత గారు, అట్లాగే జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. ఎలా ఉండబోతుంది అంటారు? వన్ సైడ్ అయిపోయిందండి. ఓన్లీ వన్ సైడే. ఓన్లీ పవన్ కళ్యాణ్ ఇక్కడ అందరూ. ఎందుకన్నా పవన్ కళ్యాణ్ గతంలో చూసుకుంటే ఆయన 2 చోట్ల ఓడిపోవడం జరిగింది, ఉన్న ఒక్క ఎమ్మెల్యే కూడా వైసీపీకి వెళ్ళిపోవడం జరిగింది. ఏం చేశారని జనసేన? మాకు అది నమ్మకం అండి, చేస్తాడని. ఇక్కడైతే పెద్ద అయింది కదా, ఇక్కడికి వచ్చి మనం మండలం నుంచి చేస్తానంటే పోటీ చేస్తానంటే ఏదో అభివృద్ధి చేస్తాడని, అంతే మాకు నమ్మకం. ఈసారి మాత్రం పక్కా నగ్గిస్తాం జనసేన. అయితే ఈ 5 ఏళ్ల పరిపాలనలో వంగ గీత గారు ఏం చేశారు ఎంపీగా, అట్లాగే ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే ఆయన ఎలాంటి పరిపాలన అందించారు? వంగ గీత గారండి, ఆయన పరిపాలన కూడా బాగుంటుందండి. ఫస్ట్ ఇంకా ఇప్పుడు ఈయన కూడా చూడాలి కదా పవన్ కళ్యాణ్, అందుకని నగ్గిస్తాం పవన్ కళ్యాణ్. అయితే మరి ఎంపీగా చూసుకుంటుంటే సునీల్ గారు అటు ఇటేమో జనసేన నుంచి ఉదయ్ గారు పోటీ చేస్తున్నారు. ఎలా ఉండబోతుంది అంటారు? బాగుంటుందండి. ఎవరు గెలుస్తారు? ఉదయ్ సీన్ వరకు గెలుస్తారండి. ఎందుకు ఉదయ్ సీన్ గారు? ఆయన ప్రజలందరికీ తెలియదు, ఒక కొత్త వ్యక్తి. అక్కడ వచ్చి కూడా ఒక 5 సంవత్సరాల క్రితం ఇక్కడ వచ్చారు, ఆయన ప్రజలకు అంతగా తెలియదు అని చెప్పి అంటున్నారు. మా పవన్ కళ్యాణ్ మాకు అండగా ఎవరండి, ఆయన అండగా ఉంటే ఆయనే గెలుస్తారు, ఆయన చూసుకుంటారండి. దగ్గరలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు కదా, అందుకని మాకు నమ్మకం. ఈ 5 ఏళ్ల వైసీపీ పరిపాలన అసలు ఎలా ఉందన్న? నాకైతే నచ్చలేదు. ఏం నచ్చలేదన్న? పథకాలు అందిస్తున్నాం అంటున్నారు, యువతకి ఉద్యోగ అవకాశాలు వాలంటీర్లు ఇస్తున్నాం అంటున్నారు కదా. మాకైతే మా మిగతా ఊరి నుంచి నాకు తెలియదు, కానీ మాకైతే ఒక పథకం కూడా రాలేదండి. అందుకని పవన్ కళ్యాణ్ చేస్తాం, ఆయన ద్వారా అయినా మాకు ఏమైనా వస్తాయేమో ఆశ కలిసి, అంతే. మా ఊరికి కూడా ఏమైనా రోడ్లు బాగోలేదు చేసే నమ్మకం, దాని పవన్ కళ్యాణ్ నగ్గిస్తాం. అంటే అసలు పేదవాళ్ళకి నేను ఇళ్ల స్థలాలు ఇచ్చాను, ప్రతి పథకం కూడా వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి అందించేలాగా వాలంటీర్లని నియమించాను అంటున్నారు కదా. పర్లేదండి, అది కూడా బాగానే ఉందండి. ఇంకా పవన్ కళ్యాణ్ చూడాలి కదండి ఒకసారి. ఆయన చూసాం, ఎలాగో జగన్ ఎలాగో చూసామండి, పథకాలకి అన్నింటికి వచ్చి. కానీ ఈ ధరలో పెట్రోల్ ఖర్చు మొత్తం ఇవన్నీ ఎక్కువైపోయాయండి. మధ్యతరగతి కుటుంబాలు బతకలేకపోయామండి. అసలు పప్పు అని ఇవన్నీ రేట్లు బాగా విపరీతంగా పెరిగాయండి. యువతకు ఉద్యోగ అవకాశాలు ఏమైనా కల్పించారంట? అదేం లేదండి, అదేం లేదండి. మరి పవన్ కళ్యాణ్ వస్తే కల్పిస్తారంటారు, యువతకు ఉద్యోగాలు ఉపాధి అన్ని కల్పిస్తారంటారు? కల్పిస్తాడంట కన్ఫామ్ గా. అన్న నమస్తే అన్న, మీ పేరు? మణికంఠ అన్న. ఏం చేస్తుంటారు? వ్యవసాయం పని. ఎలా ఉందన్న పిఠాపురంలో చూసుకుంటుంటే? మరి వైసీపీ నుంచి వంగ గీత గారు, అట్లాగే జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. ఎలా ఉండబోతుంది అంటారు? పిఠాపురం అయితే నాకు తెలిసి జనసేన అండి. జనసేన. ఎందుకన్నా జనసేన? అతను గతంలో చూసుకుంటే 2 చోట్ల ఓడిపోవడం జరిగింది. ప్రజల మద్దతు ఎందుకు జనసేన వైపు ఉంటుంది అంటారు? అంటే ఇప్పుడు ఫస్ట్ సారి చిరంజీవి గారు పెట్టారండి, అవ్వారు ఇక్కడ. ఇప్పుడు మళ్ళీ అదే ఫ్యామిలీ పెడుతుంది, ఆ ఫ్యామిలీ ఎవరు పెట్టినా అవుతారండి, అందులో తిరగలేదు. వేరే వాళ్ళు అయితే రారు. ఇంకా మరి వంగ గీత పరిస్థితి ఏంటంటారు? వంగ గీత గారు అవును, నాకు తెలిసి యువతల పక్క ఆయన దక్కిపోతే అవును, ఆయన దిగిన మూలనే పక్కగా వన్ సైడ్. ఇంకా అయితే ఈ 5 ఏళ్ల పరిపాలన ఎలా ఉంది వైసీపీది? కానీ ఇక్కడ లోకల్లో చూసుకుంటే వంగ గీత గారు, అట్లాగే ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే పెన్నెం దొరబాబు గారు కానీ ఎలా ఉందండి? ఆయన గురించి చెప్పక్కర్లేదు, దేనికి పని చేయడు ఆయన. మీరు ఈ రోడ్డు వచ్చారా? రోడ్డు చూడలేదు ఎలా ఉందో? ఇది రోడ్డు ఎవరు వేసారు తెలుసండి? జనసేన ప్రభుత్వంలో వంగ గీత, ప్రజారాజ్యం ప్రభుత్వంలో వంగ గీత గారు ఇచ్చారు. అప్పటి నుంచి రోడ్డు ఎవరో చేయలేదండి.
మరి వైసీపీ పరిపాలన ఎంతవరకు అసలు మంచి చేయలేదంటారా? చేయలేదని మీరు వచ్చి మీకే తెలుస్తుంది. వచ్చింది ఇప్పుడు దారంట రోడ్డు ఎలా ఉందో, ఇంకేం చేస్తుందండి? అసలు ఏం ప్రభుత్వం ఏం చేయలేదండి. అయితే ఈ 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది? సౌరపోతులు చేయడం. ఎందుకన్నా పథకాలు ఇస్తున్నాము, చక్కగా అందరికి పథకాలు అందిస్తున్నాము, ఈ ప్రతి ఇంటికి నేనే వాలంటీర్ని పంపించి వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలన్నీ కల్పిస్తున్నాను అని చెప్పి అంటున్నారు. యువతకేమో ఉద్యోగాల అవకాశాలు తెచ్చామంటున్నారు. ప్రతిదీ కూడా నేను రేట్లన్నీ తగ్గించేస్తాను అన్నారు. ఎంతవరకు తగ్గించారు? అది అసలు ఎంతవరకు సాధ్యమైంది? తగ్గిస్తాం గురించి అండి, తగ్గించడం గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ పెట్రోల్ మాట్లాడుకుందాం అండి. 5 సంవత్సరాల క్రితం 73 రూపాయలు ఉండేదండి, ఇప్పుడు 111 రూపాయలు కొనుక్కుంటున్నామండి. అది తగ్గిస్తామండి. 5 సంవత్సరాల క్రితం కరెంటు బిల్లు 300 వచ్చేదండి, ఇప్పుడు 900 మాకే 1000 రూపాయలు వస్తుందండి. అది తగ్గించమండి. గ్యాస్ 600 700 ఉండేదండి, ఇప్పుడు 1200 ఎట్టు కొనుక్కున్న రోజులు కూడా ఉన్నాయండి. ఇప్పుడు తగ్గించారండి 900. అది తగ్గించమండి. ఉన్నది ఏమైనా ఉందంటే ఇప్పుడు బియ్యం ఇంటికి తెచ్చిస్తున్నారు అంటున్నారు. అక్కడ దాకా వెళ్ళినోడు ఇంటికి, అక్కడ దాకా వెళ్ళినోడు మనం అక్కడ దాకా తెచ్చినోడు ఇంటికి వెళ్ళామా? అప్పుడు దాకా ఇంటికి వెళ్ళేవాళ్ళు మనం. ఇప్పుడు తెచ్చిస్తున్నాడు ఆయన. సోమరపోతులు చేసినట్టే కదా అది. వెళ్ళేవాడు కూడా వెళ్ళడం ఇంకా తగ్గించడం ఏంటండి? ఏం తగ్గించాడండి? మ్యాక్సిమం ఉదయ్ గారు కూడా రావచ్చు అనుకుంటున్నాం, రావాలని కోరుకుంటున్నాం మేము కూడా. అయితే మరి ఇక్కడ చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఒక విమర్శ అయితే జరగడం జరిగింది. అదేంటంటే ఇక్కడ కాపు ఓట్లింగ్ ఎక్కువ, అందుకే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు అంటున్నారు. అది ఎంతవరకు సాధ్యం, వాస్తవం అంటారు? మా ఊరు రెడ్లు 2 కుటుంబాలు ఉన్నాయండి. జనసేన జగన్ ఎందుకు గెలిచాడండి? రెడ్లు ఉన్నారని గెలిచాడేటి? దానికి కారణం చెప్పండి మీరు. రెడ్లు ఉన్నారని గెలిచాడా జగన్? అదంతా రూమర్ అండి. కాపులు ఉన్నారని పోయారని కాదు, అవమానం పెట్టి పోతుంది. పిఠాపురం ఈరోజు పిఠాపురం జనసేన రాకపోతే ఆయన పెట్టక్కల దూడనండి ఫ్యూచర్లో. మాట చెప్తున్నాను మీకు, పక్కా జనసేన. ఎంత మెజారిటీ రావచ్చు అంటారు? అంటున్నాను కదండి, ఆయన వస్తాడు, పవన్ కళ్యాణ్ వస్తాడు. ఎంత మెజారిటీ రావచ్చు అంటారు? మెజారిటీ అంటే నాకు తెలిసి ఒక 80,000 దాటుదాం. నమస్తే అండి, మీ పేరు? సీను. సీనా, ఏం చేస్తుంటారు? వ్యవసాయం పని. ఎక్కడండి? పిఠాపురం నియోజకవర్గాన. ఎలా ఉంటుందండి? ఎలక్షన్లు వస్తున్నాయి కదా ప్రజెంట్, ఎవరు గెలుస్తారంటారు? అటు వైసీపీ నుంచేమో వంగ గీత గారు, అలాగే జనసేన నుంచేమో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు కదా, ఎవరు గెలుస్తారు? పవన్ కళ్యాణ్ వెళ్తాడే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు 2 సార్లు ఓడిపోయారు కదా గతంలో. ఇప్పుడు అభిమానం ఉందా పవన్ కళ్యాణ్? ఇప్పుడు జనం అందరికన్నా ఎవరు తెలదండి. ఇప్పుడు పిడారో పెద్ద మెజార్టీలో వచ్చింది. పిడారో మనలో మెజార్టీ తెస్తాం కంపల్సరీ, చాలా చేస్తాం. మరి వంగ గీత పరిస్థితి ఏంటంటారు? వంగ గీత 4 సార్లు 3 సార్లు ఉందండి. వంగ గీత మన పని ఏంటండి ఇంకా. మరి 5 ఏళ్ల పరిపాలనలో, ఈ 10 ఏళ్ల పరిపాలన ఏం చేయలేదా? మరి ఏం చేసిందండి? ఏం చేయలేదు. చేస్తుందండి మామూలుగా. ఎంపీ కాదు, ఎమ్మెల్యేకి ఎంపీకి తేడా వస్తుందండి. ఎమ్మెల్యేకి అయితే కొన్ని పనులు చేస్తారండి, ఎంపీకి ఏం చేస్తారండి? 7 ఎమ్మెల్యేలకి ఎక్కడ చేయాలి ఆవిడ. ఎవరికి వస్తుంది, ఎవరికి పోతుంది. అదండి మా ఊరితో మాడతారు. మా ఊరి పవన్ కళ్యాణ్ అవకాశం చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఎంత మెజారిటీ వస్తుంది అంటారు పవన్ కళ్యాణ్ గారికి? ఒక 50 వస్తాయి. మరి 5 ఏళ్ల వైసీపీ పరిపాలన ఎలా ఉంది? చేసినా పవన్ కళ్యాణ్ ఎత్తలే చుట్టూ మేము అందరం ఓట్లు ఇచ్చినాయి. మరి మరో 30 ఏళ్ళు నేనే పాలిస్తాను అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి, అందరికి పథకాలు అందించాను నేను అన్నారు. అందరికనే అన్నా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అయితే చాలా చేస్తాం మేము. మరి కాకినాడ ఎంపీగా ఎవరు గెలుస్తారంటారు? అటేమో వైసీపీ నుంచి సునీల్ గారు ఉన్నారు, ఇటేమో జనసేన నుంచి ఉదయ్ గారు ఉన్నారు కదా, ఎవరు గెలుస్తారు? దెబ్బ కొట్టుకుని మా సీట్ అయితే పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ మా సీట్ అయితే మాత్రం ఎంపీగా ఎవరు దెబ్బ ఉండదండి. ఎంపీకి చెప్పదండి, ఎవరు దాని గురించి ఎవరు పట్టించుకోలేదండి. మా సీట్ అయితే పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ చాలా బాగుంటాయి. మరి పవన్ కళ్యాణ్ నిలబెట్టిన అభ్యర్థి ఉదయ్ సీన్ గారు కదా, ఆయనకి వేస్తారా? ఇక్కడ పిఠాపురంలో చూసుకుంటే అటు జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు, వైసీపీ నుంచి వంగ గీత గారు పోటీ చేస్తున్నారు. ఎలా ఉండబోతుంది అంటారు? పక్కగా అయితే ఫుల్ జనసేన అండి. ఇక్కడ
ఇంకా తిరిగిలేదండి మాకు జనసేన అయితేనే. జనసేన విషయంలో అయితే మాకు అసలు సమస్య లేదండి. మా వాళ్ళందరూ కూడా జనసేన. అయితే గతంలో చూసుకుంటే ఆయన 2 చోట్ల ఓడిపోవడం జరిగింది. మరి ఇక్కడ గెలిచే అవకాశాలు ఉన్నాయి అంటారా? 1,00,000 మెజార్టీ వస్తుంది ఇక్కడ. పూర్తిగా 1,00,000 అండి. ఇంకా పక్కా 1,00,000 మెజార్టీ వస్తుందండి. కాకపోతే జగన్ గారు కొన్ని పథకాలు మాకు రానిలేదండి. ఇప్పుడు మేము వ్యవసాయం డిపార్ట్మెంట్ లో ఉన్నాం, వ్యవసాయం చేస్తున్నామండి. కొన్ని వర్గాలకి కౌలు కార్డు ఇచ్చాడు. మా కాపులకి ఎవరికి కూడా కౌలు కార్డు అన్నది రానిలేదు. ₹1 రాలేదు మాకు. మేము చిన్న వాళ్ళమే కదా, పెద్ద కోటేశ్వరులేం కాదు. ఏదో కొంత తాగలు పెట్టుకుని వ్యవసాయం చేసుకుని కౌలుకు చేసిన వాళ్ళమే. వాళ్ళకి ఇచ్చి మాకు ఇవ్వకపోవడం మరి ధర్మం కాదు కదా, మరి అది న్యాయం కాదు కదండి. అందుకని మేము పూర్తిగా జనసేన. మరి ప్రతి పథకం ప్రజలకి, పేదవారికి ప్రతి ఒక్కరికి అందుతుంది. మరో 30 ఏళ్ళు నేనే సీఎం గా ఉంటాను, వై నాట్ 175 అని కూడా అంటున్నారు కదా. ఎలా ఉంటుందండి? ఇప్పుడు పథకం అంటున్నారు, పథకాలు ఇస్తున్నారు. మాకు ఇచ్చి ఏం చేస్తున్నారు? కరెంటు బిల్లు మేము ఎప్పుడు ఇంత బిల్లు చూడలేదు. 2,000 కరెంటు బిల్లు మా ఇంటికి. మేము వాడేది ఒక టీవీ, ఒక ఫ్యాను. 2,000 కరెంటు బిల్లు అంటే ఎక్కడ పథకాలండి? మాకు పథకం ఇచ్చి ఏం చేసుకోని చెప్పండి. కానీ ఏదో సంవత్సరానికి ఒకసారి 15,000 ఇచ్చేస్తున్నారంటే మాకు నెల వాగింపే కదా. అవన్నీ కూడా కొంచెం బాగోవాలి కదా. మరి మేము ఇప్పుడు రోడ్ లేదు, ఒక కరెంటు బిల్లు ఇంత దారుణంగా మేము ఎప్పుడు చూడలేదు. మరి తెలుగుదేశం గవర్నమెంట్ లో కూడా వచ్చేది 200 వచ్చేది. ఉన్న గవర్నమెంట్ లో అంత దారుణం, ఈ గవర్నమెంట్ అంత దారుణం ఇప్పుడు చూడలేదు మేము. మరి అయితే ఇప్పుడు చూసుకుంటుంటే మరి ఇక్కడ లోకల్లో ఎంపీగా చేశారు గతంలో వంగా గీత గారు, అంతకు ముందు ఎమ్మెల్యేగా చేశారు. ఎలాంటి అభివృద్ధి చేశారు ఈ పిఠాపురానికి? ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు అయితే కొంత అభివృద్ధి చేసిందండి గీత. ఎంపీగా ఉన్నప్పుడు మాత్రం మమ్మల్ని చూడడానికి కూడా రాలేదు గీత. మేము చెప్తున్నాం కదండి, అసలు ఒకసారి కూడా మమ్మల్ని ఇలాగా కన్నెత్తి చూడలేదు గీత. కనీసం ఉన్నారా లేరా అన్నది మా వాళ్ళు అందరికీ తెలుసు. ఎవరిని కూడా చూడడానికి రాలేదు గీత. గీతకు కూడా మేము అసలు సపోర్ట్ చేయమని ఇంకా పక్కాగానే ఫుల్గా మేము తంగళ్ళ శ్రీనివాస్, పవన్ కళ్యాణ్ అండి పక్క. శ్రీనివాస్ గారు, ఉదయ్ శ్రీనివాస్ గారు ప్రజల్లో అంత తిరగలేదు, ఆయనకి కొత్త వ్యక్తి అని చెప్పి అంటున్నారు. తిరగపోవడం ఏం కాదండి, తిరగపోవడం ఏమి కానీ ఆయన చేసి కొన్ని మా ఊరు మొత్తం 5-6 సార్లు వచ్చాడు. మా ఊరు రాపోవడం ఏమి లేదండి, తిరగపోవడం ఏమి లేదు. ఏదో ఊహాలు అంతే అండి, ఎవరో అన్న మాటలు కానీ తిరగపోవడం ఏం లేదు. ఆయన తిరగకపోవడం అన్నది, తిరగకపోతే ఎలా ఉంటుందండి? ప్రజల్లో అతనికి అంత చదివి ఉండదు కదా. మాకు తెలుసు, ఇన్ఛార్జ్ గా ఉన్నప్పటి కాడి నుంచి కూడా, పిఠాపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్ గా ఉన్నప్పటి కాడి నుంచి కూడా తిరుగుతూ ఉన్నాడు. ఆయన తిరగకపోవడం ఏం లేదండి మాకు పక్క. అయితే మరి మొన్న బస్సు యాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు అంటాం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చారు, ఆయన ఎలక్షన్ లేకపోగానే వెళ్ళిపోతారు, ఆయన గెలవంగానే వెళ్ళిపోయి హైదరాబాద్ లో ఉంటారు, ఇక్కడ ఉండరు, ప్రజలకు అందుబాటులో ఉండరు. మరి ఇక్కడ రియల్ హీరో కావాలా, రియల్ హీరో కావాలా అని చెప్పేసి ఒక క్వశ్చన్ అయితే రేజ్ చేయడం జరిగింది. దీని గురించి మీరు ఏమంటారు? ఇప్పుడు సీఎం అయినా హైదరాబాద్ కదండి, తాడేపల్లిలో ఉంటున్నాడు. ఆయన ఏమన్నా వచ్చి మాకేమన్నా చేస్తున్నాడా? ఇప్పుడు చేసేదంతా మామూలుగా ప్రజల ద్వారా చేసే పనులే కానీ అయినా చేస్తారు. చేయప్పుడు చూడాలి కదండి ఒకసారి. పవన్ కళ్యాణ్ కూడా ఒకసారి చూస్తేనే కానీ మాకు తెలియదు కదా. చూస్తాం, చూసి మాకు ఎలా అభివృద్ధి అయిందనుకో అయినా మాకు మళ్ళీ చేస్తాం, లేదంటే ఇంక మరి ఇంకొకరిని ఎన్నుకుంటాం. అంతేగాని ఎవరో చెప్పిన మాటలు మేము ఊహాలండి నేను లెక్కలేదండి. అయితే పిఠాపురం అనగానే కాపులు ఎక్కువ, అందుకనే చెప్పేసి పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేస్తున్నారు అని విమర్శించడం కూడా జరుగుతుంది. దీని గురించి కాపులనే కాదండి, కాపులు అన్ని వర్గాలు కూడా పవన్ కళ్యాణ్కి మద్దతు ఉందండి. కాపులు ఒకరే కాదు, అన్ని వర్గాలు కూడా మద్దతు ఉంది. ఈయన ఒకసారి అలాగే కాపు మీటింగ్ అని చెప్పేసి పద్మనాభం గారిని మేము నెత్తెక్కించుకున్నాం. ఆయన మాట మీద నిలబడ్డారు. ఆయన ఒకవేళ కాపు ఉద్యమ నాయకుడైనా అతను కూడా మరి మాకు సహకరించలేదు. మేము అప్పుడు ఏదన్నా చెయ్యాలన్నా చేయాలన్నా అంత ప్రజలందరూ ఒకటి అవ్వాలి కదా, ఒక మాట మీద ఉన్నాం కాబట్టి కాపులు అని కాదు అన్ని వర్గాలు కూడా మాకు సపోర్ట్ ఉంది. అయితే ముద్రగడ పద్మనాభం గారు జనసేనలోకి రావాలంటే పవన్ కళ్యాణ్ గారు నా ఇంటికి రావాలి అన్నారు. అలాగే మొన్న చూసుకుంటుంటే ఆయనే వెళ్ళి వైసీపీలో తాడేపల్లి వైసీపీ జగన్మోహన్ రెడ్డితో కండువా వేయించుకోవడం జరిగింది. ఇది ఎలా చూడొచ్చు అంట? ఆయనకి వైసీపీ మీద అభిమానం ఉండిపోయిందండి. నిజంగా వైసీపీ మీద అభిమానం ఉండిపోయింది కాబట్టి ఆయన ఇంటికి కాదు, ఆయన ఒకవేళ ఇటుకలపై వెళ్ళమన్నా వెళ్తాడు పద్మనాభం గారు. డబ్బుతో ఏదో కొంతకంతో ఉంటాయి కాబట్టి అన్ని మనం కూడా మన ఓడు రమ్మంటే రాలేదు, ఇంకా అన్ని మనం తర్వాత. మరి ముద్రగడ మాట విని కాపులేమన్నా వైసీపీకి సపోర్ట్ చేసే అవకాశాలు ఏమన్నా ఉంటాయి? లేదండి పక్క. ఎవరో కూడా పద్మనాభం గారి మాట ఇన్ని పద్మనాభం గారితో సపోర్ట్ అవి వెళ్ళే ఉద్దేశం ఎవరికి లేదు.
అడగండి మా వాళ్ళని కూడా, నా విషయం కాదు కానీ మా వాళ్ళని కూడా అడగండి. ఎవ్వరు కూడా పద్మనాభంగా రమ్మంటే వెళ్ళి అంత ఇది లేదండి ఎవడు. అదండి. అయితే ఇప్పుడు ఫైనల్ గా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారికి ఎంత మెజార్టీ రావచ్చు, అటు ఎంపీ గారికి గెలిచే అవకాశాలు ఉన్నాయో, గెలిస్తే ఎంత మెజార్టీ రావచ్చు? తంగెళ్ళ శ్రీనివాస్ కంటే ఈయనకి మెజార్టీ ఎంత అనేది మనకు క్లారిటీ తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ అయితే మేము 1,00,000 మెజార్టీ చేస్తున్నామండి అనుకుంటున్నాం మా దృష్టిలో ఇదని. వీరబాబు అండి. ఏం చేస్తుంటారు? ఆటో డ్రైవర్. ఆటో డ్రైవర్. ఎలా ఉన్నాయి అన్న రోడ్లు ఇక్కడ పిఠాపురంలో? బాగున్నాయి రోడ్లంతా? రోడ్లు అసలు ఏం బాగాలేదు. ఏం బాగాలేదు. ఇది మన కోలం నుంచి వచ్చి పిఠాపురం రోడ్ అసలు ఏం బాగాలేదు. ప్రతి రోడ్డు అలాగ ఉందండి, ఈ రోడ్డు కాకుండా. మరి వంగాగీత గారు 10 ఏళ్ల పరిపాలన అందించారు పిఠాపురం కానీ కాకినాడ నియోజకవర్గానికి కానీ. మరి ఎలా ఉంది ఆవిడ సేవలు? పిఠాపురం పరిపాలన పెద్ద ఏం బాగాలేదండి, పరిపాలన తక్కువే. పరిపాలన అయితే పెద్ద నీట్గా ఏమి లేవు. ప్రజల్లో తిరుగుతూ ఉంటారు ఆవిడ? ప్రజల్లో తిరుగుతారంటే ఇప్పుడు మొన్న అయితే ఎమ్మెల్యే దర్బా గారు చేశారండి, అంతకుముందు చేశారు ఆవిడ. 7 రోడ్డు వేసారు ఆవిడ. తర్వాత మళ్ళీ ఇంకా కనిపించండి. ఎంపీ కదండి మా చదువుకుని, ఎంపీ వల్ల మళ్ళీ కనిపించలేదు ఆవిడ. మరి ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కదా, అటు జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారును, ఇటు వైసీపీ నుంచి వంగాగీత గారు పోటీ చేస్తున్నారు. ఎలా ఉండబోతుంది అంటారు పిఠాపురం నియోజకవర్గం? పిఠాపురం నియోజకవర్గం వచ్చింది పవన్ కళ్యాణ్కి చాలా ఫీల్గా ఉంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గతంలో చూస్తుంటే మరి 2 చోట్ల ఓడిపోయారు. ఆయన ఓడిపోయారంటే ఇప్పుడు సీఎం క్యాండిడేట్ గా పెట్టి, తర్వాత ఏంటంటే సీఎం క్యాండిడేట్ వల్ల ఆయన కొంచెం ఎక్కువ చేసి అధికారులు ఎక్కువ ఉన్నమాట. తర్వాత సీఎం క్యాండిడేట్ కాబట్టి అతను పైకి వెళ్ళి ఢిల్లీ లెవెల్కి వెళ్ళి ఈయన మనకి ఈయన పథకాలు ఉంటే తెచ్చే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి ఆయనకి కొంచెం ఎక్కువ జీవితం అనమాట. అయితే మొన్న బస్సు యాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు అంటాం ఏంటంటే, అతను రియల్ హీరో, గెలిచినా ఇక్కడ ఉండడు. రియల్ హీరో అయితే ఇక్కడ వంగాగీత గారు ఆవిడ గెలిస్తే ఇక్కడే ఉంటారు, మీ మధ్యలో ఉంటారు, పనిచేస్తారు అంటున్నారు. దీన్ని ఎట్లా చూడొచ్చు? లేదండి, చేసే అవకాశాలు ఎక్కువనండి. పవన్ కళ్యాణ్ గారు చేసే అవకాశాలు ఎక్కువ. అంటే ఆయన చెయ్యకపోయినా సరే తర్వాత ఇన్ఛార్జిని పెట్టి ఏదో రకంగా చేయించారు. ఆయన తర్వాత ఏంటంటే ఆయన సీఎం క్యాండిడేట్ గా పెట్టి నెక్స్ట్ ఇంకా ఈ పిఠాపురం ఎక్కువ డెవలప్ చేస్తే ఆయన ఎక్కువ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఎక్కువ ఓట్లు వేసే అవకాశం ఎక్కువ ఉంది. మరి ఎంపీ క్యాండిడేట్ గా చూసుకుంటే వైసీపీ నుంచి సునీల్ ఉన్నారు, ఇటు జనసేన నుంచి ఉదయ్ గారు ఉన్నారు. ఎలా ఉండబోతుంది వీళ్ళిద్దరిలో? అదైతే చెప్పలేం కానండి. ఎక్కువైతే సునీల్, ఎక్కువైతే ఉదయ్ శ్రీనివాస్ ఉంటుందండి. సునీల్ కోసం మనకు తెలీదు. ఆయన ఇదివరకు మంచిగానే. ఫైనల్ గా ఎవరు గెలుస్తారు ఎంపీగా? ఎంపీకి అయితే ఎక్కువ ఉదయ్ శ్రీనివాస్ ఎక్కువ చూపిస్తున్నారు, జనసేన తరఫున ఎక్కువ చూపిస్తున్నారు. మొత్తం ఈ నియోజకవర్గ ఈ గ్రామాలన్నీ కూడా ఎక్కువ జనసేన ఎక్కువ చూపిస్తున్నారండి. నా మటుకు అయితే మరి అనుకునేది ఏంటంటే ఉదయ్ శ్రీనివాస్ అనుకుంటున్నాను ఎంపీగా. థ్యాంక్ యూ.